ఏపీ కేబినెట్ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి వివరిస్తున్నారు. లైవ్ చూద్దాం. రాష్ట్రానికి పెట్టుబడులు పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా రాని పరిస్థితులు మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటేనే ఇక్కడ పెట్టుబడి పెడతానికి భయపడిపోయి పారిపోయిన పరిస్థితులు, పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు కూడా సగంలోనే ఆపేసి వారి ఫ్యాక్టరీస్ని మూసేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మనందరం కూడా చూసాం. ఆఖరికి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైతే రుణాలు ఇస్తారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి వస్తే వాళ్ళకి రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదనే విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా పరిస్థితి మారిపోయి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద యూనిట్స్ అన్నీ కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. దాంట్లో భాగంగానే ఈరోజు అనేక ప్రతిపాదనల్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి 1 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సామర్థ్యం గల మెస్సెస్ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ఫ్యాక్టరీని ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన గ్రీన్ ఎనర్జీ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి అనుగుణంగానే దీనికి మరి ఆమోదం తెలపడం జరిగింది. కాకపోతే వీరు ఈ స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ కావాలని చెప్పారు. దాన్ని కూడా ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ మెస్సెస్ క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 3 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా నంద్యాల మరియు వైఎస్ఆర్ జిల్లాల్లో 119 మెగావాట్లు విండ్ ఎనర్జీ, 130 మెగావాట్లు సోలార్ హైబ్రిడ్తో పాటు బ్యాటరీ ఇంధన స్టోరేజ్ వ్యవస్థను కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు అంటే విండ్ లేదా సోలార్ సపరేట్ దానికి ఉన్నాయి, కానీ 3 కలిపి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిదని చెప్పేసి ఈరోజు ఏదైతే ఆమోదం తెలిపిందో మొట్టమొదటిదని చెప్పేసి మనం చేస్తాను నేను. అదేవిధంగా కాకినాడలో మెస్సెస్ జాస్ కాకెరెల్ గ్రీన్ కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాకినాడలో ఏర్పాటు చేసి తద్వారా 2 గిగావాట్ ఎలక్ట్రోలైజర్ తయారీ సౌకర్యాన్ని కల్పించేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. మరి టాటా పవర్స్ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు మరియు పెద్ద హుబిటి గ్రామాల్లో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ద్వారా 400 మెగావాట్ల సోలార్ ఇంధన సామర్థ్యాన్ని కల్పించేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీనికి కావాల్సిన భూమిని టాటా పవరే ప్రొక్యూర్ చేసుకుంటుంది. ప్రభుత్వం తరపు నుంచి ఎక్కడ కూడా ల్యాండ్ ఇచ్చే ప్రతిపాదన లేదు. దీని మూలంగా 2000 కోట్ల పెట్టుబడి అంటే 400 మెగావాట్స్ ఎట్ 5 crores పర్ మెగావాట్ 2000 కోట్ల పెట్టుబడి మన రాష్ట్రానికి రానున్నది. అదేవిధంగా 1380 మందికి ఉద్యోగ అవకాశాలు దీని ద్వారా లభిస్తాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రాష్ట్రాలు ప్రయత్నం చేసినా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టడానికి ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ని దాదాపు 500 యూనిట్లు మన రాష్ట్రంలో స్థాపించడానికి ముందుకొచ్చిందని చెప్పేసి తెలియటానికి సంతోషిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. తద్వారా 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, అదేవిధంగా 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. 11,000 మెట్రిక్ టన్నులు కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. దీంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా మనందరం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఈ పారిశ్రామిక రంగాల్లో ఈ ప్రపంచంలో డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో
మాకు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నావా లేకపోతే సెకండ్ ర్యాంక్లో ఉన్నావా అని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి అదనంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తన చర్యల ద్వారా నిరూపిస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎందుకంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్ర ప్రభుత్వంతో 12/11/2024 MOU సైన్ చేసింది. అంటే ఎన్ని రోజులు? కేవలం నెల 10 రోజులు మాత్రమే, నెల 15 రోజులు. నెల 15 రోజుల లోపలే వారికి కావాల్సిన భూములు కేటాయించమని చెప్పేసి, కేటాయించగానే అడ్వాన్స్ పొజిషన్ కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అది కూడా ఏమిటి? రాష్ట్రంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్, అది కూడా కొనుక్కోవడానికి కాదు, 15,000 రూపాయలు పర్ ఎకర్ లీజ్ చొప్పున రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ని కేటాయించి అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వమని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది. అంతేకాకుండా ఈ వేస్ట్ ల్యాండ్స్ సరిపోకపోతే రైతుల దగ్గర నుంచి వారే పర్ ఎకర్ 30,000 రూపాయలు లీజ్ చెల్లించి రైతులకి ఆ భూమిని వారు సేకరించుకుంటారు. అంటే 11,000 టన్నుల CBG అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేయడానికి కావాల్సిన భూముల్ని, అంటే నేపియర్ గ్యాస్ ఇదంతా కూడా పెంచాలి, గ్రాస్. దానికోసం కావాల్సిన భూముల్ని మన దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ని వాళ్ళకి 15,000 రూపాయలు, అదేవిధంగా వారు సొంతంగా సమకూర్చుకునే రైతుల భూములకి 30,000 రూపాయలు వారు చెల్లిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అంటే వారు ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తానికి ఈ ల్యాండ్స్ అన్ని కూడా సమకూరకపోతే యూనిట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ ప్రతిపాదనని ఆమోదించారని కూడా మనం చేస్తా ఉన్నాం. వాస్తవానికైతే వాళ్ళు 800 యూనిట్లకి ముందుకు వచ్చారు. ఫస్ట్ ఫేజ్లో 500 యూనిట్లు పెట్టబోతున్నారని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అడ్వాన్స్ పొజిషన్ అంటే ఇప్పుడు ఆ యూనిట్ పెడతానికి 1 సంవత్సరం అయిందనుకోండి, దానికి కావాల్సిన నేపియర్ గ్యాస్ని విత్తనం వేసి మళ్ళీ దాన్ని పెంచడానికి కూడా 4-5 నెలలు టైం పట్టొచ్చు కదా. అంటే యూనిట్ రెడీ అయిపోయేసరికి వారికి కావాల్సిన నేపియర్ గ్యాస్ ముడిసరికి ఏదైతే ఉందో అది తయారు చేసుకోవడానికి కావాల్సిన, అంటే మన దగ్గర ఎక్కడెక్కడైతే కేటాయించగలిగిన వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయో, దీనికి ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉంటాయి కదా వేస్ట్ ల్యాండ్స్, వాటిని ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. కాదు, అన్ని చోట్ల రాయలసీమలో ఉన్నాయి, అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఉన్నాయి. కోస్టల్ జిల్లాలో వేస్ట్ ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. కోస్టల్ జిల్లాలో వేస్ట్ ల్యాండ్స్ పెద్దగా ఉండవు కదా. లేదండి, 5 lakhs acres కాదు, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు. అదేవిధంగా చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం జంగాలపల్లి గ్రామంలో LPM నెంబర్ 1435లో 40 acres భూమిని IR బెటాలియన్ స్థాపనకు హోంశాఖకు ఉచితంగా బదిలీ చేయడానికి చేసిన ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామంలో 100 పడకల ESI ఆసుపత్రి మరియు స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం కోసం సర్వే నెంబర్ 110/2లో 6.35 ఎకరాల భూమిని బదలాయించేందుకు ESI హాస్పిటల్ న్యూఢిల్లీ వారికి డైరెక్టర్ జనరల్ ESI హాస్పిటల్ న్యూఢిల్లీ వారికి బదలాయించేందుకు చేసిన ప్రతిపాదన కూడా మంత్రిమండలి ఆమోదించింది. గత ప్రభుత్వం GOMS నెంబర్ 18/29/1/2020 జియో ద్వారా అంతకుముందు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం కేటాయించిన 2 ఎకరాలని రద్దు చేసింది. అంటే ఇది ఎంత ఆశ్చర్యకరం అంటే ఎంత దిగజారిన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోబడేవో ఒకసారి ఆలోచన చేస్తే, అదే గత ప్రభుత్వం వివిధ పార్టీలకి భూములు కేటాయించింది. ఆ పార్టీతో పాటు తెలుగుదేశం లేకపోతే ఇంకా ఇతర పార్టీలు కూడా. ఆ కేటాయింపులో కూడా గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన విధానాలనే కొనసాగించింది. కానీ ఈ తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో ఇచ్చిన భూమిని మాత్రం కేవలం కక్ష కారణంతో అది రద్దు చేసిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను.